ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సరే ఏంటి సంగతి? రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. ఎందుకు అలా జరిగింది అని అడిగే అంత అర్హత గాని హక్కు గాని లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు. కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ చెప్పు, ఏదో రవిచంద్రారెడ్డి మీద ప్రేమ అన్నట్టుగా మాట్లాడతావే. తెలిసిపోయిందా? పార్టీలో నాకు ఒక పొజిషన్ కావాలని చెప్పేసి నేను ఇప్పటి నుంచే ఏడుతున్నావు. అది అడగడం మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ బాధపడుతున్నావా యాక్ట్ చేస్తున్నావా? సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఏం చేశారు? 11 స్థానాలకు తీసుకొచ్చారు. 151 ఎక్కడ, 11 ఎక్కడ? ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఎందుకు అడుగుతుంటాడిగా ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో, ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. వచ్చే మరి ఇంకెందుకు లేటు? వచ్చే అలాగే ఇప్పించేస్తావు కదా లైవ్ లెట్టేసి. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. 4 బూతులు మాట్లాడేసి రీచ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు అందరికి ఓపెన్ గా చూపించారు. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. సో దయచేసి పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిను. ఇప్పుడు వావ్, ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. సో దయచేసి యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి దయచేసి. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. నేను ఎప్పటికీ జై జగన్ అనే అంటాను. అది దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు ఒక హోదా కల్పించి ఇది వెళ్ళిపోద్ది లోపలికి, ఏదో ఒక దానికి అధ్యక్షురాలు చేస్తే వదిలిపోద్ది అని మాట్లాడుతుంది. ఇంకా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. జగనన్న జగనన్న ఒక్కొక్కరిని కోసేద్దామన్నా, ఉప్పేద్దామన్నా, పాత్ర వేద్దామన్నా నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ పాడి ఇంకా తిరిగిలేదన్నా అని చెప్పేసి అంతే. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.